హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ఛానల్. వెల్కమ్ టు మూవీ క్రికెట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఇప్పుడే స్కూల్ నుండి వచ్చాను. ఇంకా మనం ఇంటి ముందు అయితే క్రికెట్ ప్రాక్టీస్ చేద్దాం. గాయస్, ఇప్పుడే మా ప్రాక్టీస్ అయితే అయిపోయింది. ఇప్పుడే జస్ట్ ఇంట్లోకి వచ్చి కొంచెం కాలు కడుక్కొని అయితే కూర్చున్నాను. ఈరోజు సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా సెకండ్ టెస్ట్ ఉంది కదా, అది చూసినాను. ఎందుకంటే పొద్దున నేను స్కూల్కి వెళ్ళాను, ఇంకా నేను టెస్ట్ మెసేజ్ చూడలేదు. అందుకే ఇప్పుడు హైలైట్స్ వస్తున్నాయి, హైలైట్స్ చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇదైతే మనం అక్కడ మంట అయితే వేయబోతున్నాం. ఎందుకంటే చాలా చల్లగా ఉంది, అందుకే అక్కడైతే మనం మంట అయితే వేయబోతున్నాం. లెట్స్ గో. మొత్తానికి గ్యాస్ మనం అయితే మంటని అయితే రెడీ చేసేసాము. చూడండి, ఇదిగోండి గైస్, ఒక ఎలక పిల్లని అయితే మేము కనిపెట్టుకున్నాం ఇప్పుడే. దిస్ ఎలక పిల్ల. చూడండి గైస్, ఇప్పుడు మనం ఎలక పిల్లని అయితే చూస్తున్నాం, పట్టుకున్నాం దీన్ని ఇప్పుడు. దీని అమ్మ చాలా ధైర్యం. మంటలు వేసిపోక తినేది. సాఫ్ట్ ఉందాము చిన్న పిల్ల. అది జారిపోతుంది. అరే పిన్ని పిన్ని ఎలక పిల్లని ఎత్తుకొచ్చారు. ఇగో అరే పక్కకు వాడేంటారు ఆ పక్కలైతే పట్టుకో దాంతో. ఇగోండి గైస్, ఎలక పిల్ల. అందరు ఏమనుకుంటారు, దీన్ని టార్చర్ చేస్తాం అనుకుంటారు. పడిపోద్ది పట్టుకో. ఇగోండి గైస్, ఎలక పిల్ల. మనం మేమైతే పడతాం. అరే దీన్ని వదిలేమనుకో కాదు, దీని అయితే ఎక్కడ దొరికి పెట్టేద్దాం. ఎందుకంటే దీనికి ఏమైనా అయితే అది మనకి పాప పట్టగులుతుంది. బాగా ఎలక. ఇక్కడ మేము మంట పెట్టుకుంటే అక్కడ కుక్కలు అయితే మమ్మల్ని డిస్టర్బ్ చేస్తాయి గైస్. కుక్క పిల్ల ఇదేమో కుక్క పిల్లలు దా. గైస్ బిస్కెట్స్ అయితే లేవు మా ఇంట్లో. ఎప్పుడు వీటి కోసం
స్టాక్ తెచ్చి పెట్టుకుంటాం. ఇప్పుడైతే అయిపోయినాయి అంట. ఇప్పుడు మన కుక్క పిల్లలతో అయితే ఆడుకుందా వెళ్ళి. దా దా పారిపోతున్నాయి వీళ్ళని చూసి. ఈ పెద్ద మాత్రం ఉరుక్కుంటూ వస్తున్నాయి పాపం. బిస్కెట్లు వేస్తా. మనమైతే ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకుంటాను, పాలేజీ బిస్కెట్ ప్యాకెట్. వాడైతే అక్కడ మంట వెలిగిస్తూనే ఉన్నాడు మా ఫ్రెండ్ గారు. వీటికి చూడండి వేసి ఎట్లా తింటున్నాయో. కొంచెం టచ్ చేయనిస్తుంది, భయం లేదు దీనికి, ఫ్రెండ్లీగా ఉంది. మనం తిరిగి మన మంట దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఎలక పిల్ల వెళ్ళిపోయింది. ఇప్పుడు మా తమ్ముడు ఆడైతే వచ్చాడు వెస్ట్ పిల్లో. ఎలక పిల్ల వెళ్ళిపోయి నాకు వచ్చి ఎలక పిల్ల కావాలంటాడు. చూడండి వీడైతే మొత్తం కుక్కలు బెదిరిస్తాడు, మళ్ళీ చూసుకుంటాడు. వీడేం చేస్తాడు వీడికే తెలియదు. ఫ్రెండ్స్ ఇక్కడైతే మా చెల్లె ఇంకా మా మామ షటిల్ అయితే ఆడుతున్నారు ఇద్దరు కలిసి. ఇద్దరికి ఏం రాదు కానీ ప్రతి ఆటలో వీళ్ళు ఎట్టి దొడతారు. ఫస్ట్ ఆడు. ఒక్కసారి అడ్డం కాట్లే ఇద్దరికి అంతే. ఫోన్ ఉందిరా చేతిలో. ఆగు ఆగు. అమ్మో సాడ్ న్యూస్. నేను ఇక్కడైతే చేపలు అయితే పెంచుతాను ఒక అక్వేరియం. దీంట్లో ఫిష్ పిల్లలు కూడా పెట్టినాయి. 3 పెడితే అవి 2 చచ్చిపోయినాయి, ఒకటి పెరిగినాయి. ఎందుకో సడన్ గా పెరిగింది, చచ్చిపోయింది ఒకటి. ఎందుకు చచ్చిపోయింది తెలియదు. ఇప్పుడైతే మన గైస్ ఇంకా మనం ఈరోజు మన ట్రైనింగ్ అయిపోయింది. అదే మన క్రికెట్ ప్రాక్టీస్ అయితే అయిపోయింది. ఇంకా మన క్యాంప్ ఫైర్ అయిపోయింది. ఇంకా మన షటిల్ ఆడదాం అనుకున్నాం, అది అయిపోయింది. ఇంకా ఇప్పుడు నేను మమ్మీ, నేను ఒక్కనే కాదు, నేను మమ్మీ ఇద్దరం కలిసి నూడిల్స్ చేస్తున్నాము. ఇంకా ప్రిపరేషన్ అయితే చూద్దాం. ఇవ్వండి ఏదో కాక్ బాక్స్ ఇదంతా. దీనిలో మా కాక్ కలెక్షన్ అంటూ ఉంటుంది.
ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి అంతే. ఇది ఒక వైట్ క్యాప్ పాతది, ఇది గట్టిగా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది ఇది. ఇక్కడైతే మా మమ్మీ నూడిల్స్ అయితే చేస్తుంది. ఎక్కడ నేను ఎందుకంటే నేను సాటర్డే రోజు అయితే అన్నం అయితే తినను. నేను ఒక్కనే, మా ఇంట్లో ఎవరు తినరు అన్నము. మా తాతయ్య కూడా తింటారు సాటర్డే రోజు. ఎవరు అన్నం తిన్నాము, అందుకే ఇంకా సాటర్డే రోజు ఏదో ఒకటి ఇలా ఇంట్లో నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అలాంటివి చేస్తూ ఉంటాము. అందుకే ఇంకా ఈ రోజు అయితే నూడిల్స్ ప్యాకెట్ అయితే తెచ్చాను. మేము నూడిల్స్ అయితే చేసుకుంటాము. కానీ పాపంగా ఫిష్ అయితే చాలా చనిపోయింది. ఎలా చనిపోయిందో అర్థం కాదు. ఫుల్ కేర్ అయితే తీసుకున్నాను దీని గురించి. నేను యూట్యూబ్లో చూసాను, దాంట్లో చూసాను, అన్నిట్లో చూసాను. ఎలా చనిపోయేది తెలియదు, అది బేబీ అది. ఇవి మాత్రం బాగానే ఉన్నాయి. గోల్డ్ ఫిష్, బ్లాక్ గోల్డ్, ఇంకా ఇది షార్క్ ఫిష్. ఇది షార్క్ ఫిషే. వీడు ఉన్నాడా, వీడు మా రిలేషన్ అంటే మా చుట్టాలోడు. నాకైతే మామ అవుతాడు, నేను మామ అని పిలుస్తాను. ఆమె కూర్చున్నది అక్కడ, రెడ్ స్వెటర్, ఆమె వాళ్ళ సొంత అక్క, పిన్ని అవుతుంది. ఆ ఎల్లో కలర్ షర్ట్ ఉందా మా చెల్లి, సొంత చెల్లి. వాడు ఒకడు ఉన్నాడా పొట్టోడు, వాడు నా తమ్ముడు, పిన్ని కొడుకు. ఇంకా నాకు చాలామంది పిన్నిలు, అత్తలు, మామలు, బాబాయిలు చాలామంది ఉన్నారు. గైస్ ఇంకా నేను మీకు చెప్పడం మర్చిపోయాను. నేను ఈ ప్రాక్టీస్ ప్లస్ ఇంకా నా గల్లీ మ్యాచెస్లో వచ్చేసి నేను బౌలింగ్ బ్యాటింగ్ 2 చేస్తాను కదా, ఆ 2 చేసే 2 ఇప్పుడు బ్యాటింగ్లో ఎంత స్కోర్ కొట్టాను, బౌలింగ్లో ఎంత వికెట్ తీసి ఎన్ని రన్స్ ఇచ్చి ఎన్నో ఓవర్స్ వేసాను, ఎంత ఒక బుక్లో అయితే రాసుకుంటాను. బుక్ చూపిస్తాను చూడండి, ఇక్కడే పెడతాను ఆ బుక్స్. ఈ 2 వచ్చేసి నా ఇంపార్టెంట్ బుక్స్. ఇదేనా, ఇదే చేసిన స్కోరింగ్ బుక్ ఇదంతా. ఇది వచ్చేసి ఫస్ట్లో, లాస్ట్లో రాసుకుంటాను చూడండి. ఇక్కడ గల్లీ క్రికెట్లో మ్యాచ్ గెలిపించాను. ఇదంతా ఎన్ని బాల్స్లో కొట్టాను, 7 balls 23 కొట్టాను. మ్యాచ్ గెలిపించాను. అప్పుడు ఒక 3 sixes కొట్టాను, ఒక 4 కొట్టాను. 3 sixes కొట్టి ఒక 4 కొట్టాను. స్ట్రైక్ రేట్ వచ్చేసి 328. ఇంకా ఇది బౌలింగ్ విషయంలో వచ్చేస్తే ఒక్కటే ఓవర్ వేసాను, 2 wickets తీసుకున్నాను, 1 run ఇచ్చి అంతే. సెకండ్ ప్రాక్టీస్ దాంట్లో నేను దీంట్లో పెద్దగా ఏం చేయలేదు ఆ రోజు. దీంట్లో ఏం చేశానంటే స్కోర్ కూడా 6 కొట్టింది. 6 స్కోర్లు 4 సార్లు అవుట్ అయ్యాను ఆ రోజు. నేను 4 సార్లు అవుట్ అయ్యాను. బౌలింగ్ మంచిగా వేసాను ఆ రోజు. 2 ఇంకేమంటారు, 1 ఓవర్ 2 wickets తీసుకున్నా, 0 runs, మీడియం వికెట్. డేట్స్ కూడా రాసుకుంటాను ఇక్కడ. 24 October ప్రాక్టీస్. అరౌండ్ నేను 18 balls 39 కొట్టాను. 4 sixes 2 fours, ఒక్కసారి వికెట్ అయ్యాను. 7 dots 18 balls 7 dots చేశాను. స్ట్రైక్ రేట్ వచ్చేసి 216. ఇది 26ది, 25 ఇది 26. ఆ రోజు వచ్చేసి నేను 24 balls 58, నా సెకండ్ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి. ఆ రోజు ఒకటే 6, 6 4లో నా 2 వికెట్లు. 26 balls 8 dots వేసాను. స్ట్రైక్ రేట్ వచ్చేసి 241. ఇది 4 daysకి ఇలా రాసుకుంటాను. ఇప్పుడు 1 2 3 4 ఇది ఒక్కొక్క డే కలిపి నేను ఎన్ని బాల్స్ ఆడాను, ఎన్ని రన్స్ కొట్టాను, ఎన్ని 6లు కొట్టాను అన్న 4 daysలో, ఎన్నిసార్లు వికెట్స్ అయ్యాను, ఈ 49 balsలో ఎన్ని డాట్స్ చేశాను, ఎన్ని రన్స్ కొట్టాను, అలా చూస్తూ ఉంటాను. ఆ 4 days వచ్చేసి నేను మొత్తం ఏం లేదే 126 అయితే కొట్టాను. 126 బౌండరీస్తో నాకు 90 runs వచ్చాయి.
36 రన్స్ ఏమో ఈ రన్స్ ద్వారా వచ్చింది 1 డే 2 డేస్. ఈ 4 రోజులు స్ట్రైక్ రేట్ వచ్చేసి నాకు 257 పడ్డది. ఇది బౌలింగ్ విషయంలో వచ్చేసి ఆ 12 బాల్స్ వేసాడు. ఎందుకంటే ప్రాక్టీస్లో నాది చిన్నది పిచ్ ఇంటి ముందు, అందుకే ఎక్కువ నేను స్పిన్నర్ వేస్తాను. ఫాస్ట్ బౌలింగ్ వేసినప్పుడు చేస్తాను. నేను వచ్చేసి ఫాస్ట్ బౌలింగ్ అయితే చేస్తాను. 12 బాల్స్ 4 వికెట్స్ 1 రన్. ఆ 4 డేస్లో 1 రన్ ఇచ్చాను. ఎకానమీ వచ్చేసి బౌలింగ్ యావరేజ్ వచ్చేసి 0.27. ఇది నైట్ ప్రాక్టీస్ చేశాను. 12 బాల్స్ 23 కొట్టాను. ఒక 6, 3 4లు, ఒక్కసారి వికెట్ అయ్యాను. 3 బాల్ డాట్, 12 బాళ్ళల్లో 3 బాల్ డాట్. నా స్ట్రైక్ రేట్ వచ్చేసి 191. ఇది 8 రోజు. ఈ మధ్యలో అయితే గ్యాప్స్ వచ్చాయి నాకు చాలా. ఇది ద హైయెస్ట్ స్కోర్ నాది. చాలా అంటే చాలా హైయెస్ట్ స్కోర్ ప్రాక్టీస్లో. ప్రాక్టీసేనా ప్రాక్టీస్ 66 బాల్స్లో 168 కొట్టాను. 9 6లు, 23 4లు, ఒక్కసారి వికెట్ అయ్యాను. 24 డాట్స్ చేశాను. 66 బాల్స్ 24 బాల్స్ డాట్స్ చేశాను. స్ట్రైక్ రేట్ వచ్చేసి 254. 23 బాల్స్ 50 చేశాను. 47 బాల్స్ సెంచరీ చేశాను. 63 బాల్స్ 150 చేశాను. ఇది 9th రోజు. ఆ రోజు 6 బాల్స్ 15 చేశాను. ఒక 6, 2 4లు, ఒకసారి వికెట్. 6 బాల్స్ డాట్ ఒకటి. 250 స్ట్రైక్ రేట్. గల్లీ మ్యాచ్ ఇది. ఇది వచ్చేసి నేను 21 బాల్స్ 21 కొట్టాను. చాలా అంటే ఆరు కొంచెం మంచిగా ఆడలేదు అనుకోండి. మరి నా దారుణం 21 బాల్స్ 21 కొట్టాను. 0 6, 1 4, 0 వికెట్స్, 21 బాల్స్, 9 డాట్స్, 100 స్ట్రైక్ రేట్. చాలా తక్కువ అది. ఈ 4 రోజులు వచ్చేసి ఈ 4 రోజుల్లో నేను 227, 227. నా బాల్స్ ఏమో 105, 29 4s, 3 సార్లు వికెట్, 6 ఏమో 11, డాట్ ఏమో 37. స్ట్రైక్ రేట్ టోటల్ 216. ఈ 4 డేస్లో 227. హైయెస్ట్ అయితే నాకు దీంట్లోనే వచ్చింది నాకు హైయెస్ట్. ఇది బౌలింగ్, అంతగా బౌలింగ్ చేయలేను నేను, అది వదిలేయండి. ఇది ప్రాక్టీస్ 14 రోజు. 15 రోజు చేశాను. 16, 17 చాలా చేశాను. కాకపోతే పెన్ తీసుకెళ్ళడం మర్చిపోయాను, కౌంట్ చేయలే. ఈరోజు అయితే ఆడాను, అది ఇక్కడ ఫిల్ చేయాలి ఇప్పుడు. గైస్ ఇప్పుడైతే మన నూడిల్స్ అయితే రెడీగా అయిపోయింది. హోమ్ మేడ్ చికెన్ నూడిల్స్. ఇప్పుడు కూడా అయితే టేస్ట్ చేసి ఎలా ఒకటి చేద్దాం. అయిపోయింది. కొంచెం బటర్ సర్ వస్తుంది, అలానే వచ్చింది. ఇంకా నూడిల్స్ తినేసాను. నూడిల్స్ చాలా బాగుంది, హోమ్ మేడ్ చికెన్ నూడిల్స్. ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇక్కడ వరకు. ప్లీజ్ ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ రేపటి వీడియో కలుసుకుందాం. అంతవరకు బాయ్.